హ్యాపీ బర్త్డే దొరగారు. థ్యాంక్ యూ. యాండి మీ తిండి మరా కాసేపు కట్టేయండి. అలా పీకి మింగేయొద్దు. ఆనక కావాల్సినది తినొచ్చు. ఒక గంట సేపు కుదురుగా డిగ్నిఫైడ్ గా ఉండండి. నా పరువు తీకండి. నమస్కారం మేడం. నమస్కారం. రండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. ఐ సీ మీదా. సారీ, సో సారీ. ఐ మీన్ అంటే రండి. నమ్మరు గాని మేడం, మా ఇంట్లో ఎప్పుడు మీ మాటే మీ సంగతి. మీ దిక్కు మీ చెప్పు. కూర్చోండి. హలో, రండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ వెల్కమ్. నమస్తే దేవి గారు, అమెరికా నుండి వచ్చేసారా? నమస్తే. అమ్మగారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. వీరే. ఎస్ ఆఫ్ కోర్స్. కానీ నదులండి సముద్రంలో కలిసినట్టు నమస్కారాలు ఎవరివైనా ఎవరికైనా అన్ని తమ పాదాలు చేరేవే కదా. కదా. రారా రారా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అమ్మో, ఎంత బరువు ఉంది, కాస్త పట్టుకోండి. రండి. కరెక్ట్. తెల్లారితే అవసరపడే సరుకులే బిగ్ బిజినెస్ కి మంచి ఉన్నది బంగారు సూత్రం. ఈ టీవీలు, ఫ్రిడ్జ్లు, రుబ్బురోళ్ళు ఒకసారి కొన్నాడంటే 10 ఏళ్ల దాకా మన ముఖం చూడ్డు. రైట్ సార్. బ్లేడులా అరిగేవి, బట్టలా చిరిగేవి, అప్పడంలా విరిగేవి, బిస్కెట్లా కరిగేవి. ఇదే బెస్ట్. నిత్య కళ్యాణం మా రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ చూడండి, అదరగొట్టేస్తోంది. ఎక్స్క్యూజ్ మీ సార్, రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ అమ్మేశాం. సెక్రటరీ, దాని దుప్పతగా మేనేజింగ్ డైరెక్టర్ ని నాకు తెలియకుండా అమ్మకం ఎలా జరుగుతుందయ్యా? సార్, మేడం గారు అమ్మేశారు. ఈ మధ్య నాకు ఒళ్ళు బాగుండక ఆఫీస్కి వెళ్ళక. అయినా సంతకాలదేముందులేండి, మేడం మాట చాలు. అదే కదా చక్రం చెప్పేది. అఫ్కోర్స్ అఫ్కోర్స్. అంతే కదా మరి. అసలు ఆవిడ ఐడియా, ఆవిడ పద్ధతులు, మేడం డిసిప్లిన్, ఆవిడ సాహసం, మేడం ఔదార్యం. ఓహో, ఆ మేడం గారికి నేను మొగుణ్ణి. జాగ్రత్త. నాన్న వరహాలు, ఈవేళ మీ నాన్నగారి బర్త్డే పార్టీ ఇవ్వడం నిజానికి నీకోసమే. గుట్టుగా ఏ ఆర్భాటము లేకుండా నీ స్వయంవరం అన్నమాట. ఏం తినాలో ఏం కట్టుకోవాలో అన్నీ అమ్మే చెప్తుందనుకుంటున్నావు కదూ. ఈవేళ అంతా నీ ఇష్టమే. అదిగో దేవకన్యల్లాంటి అమ్మాయిలు 4 వచ్చారు. వాళ్ళని చూడు, కబుర్లు చెప్పు. 4 కోటీశ్వర్ల బిడ్డలే. వాళ్లలో నీకు ఎవరు నచ్చితే వాళ్లతోనే పెళ్లి. తెలిసిందా? చూడు, ఈ సంగతి వాళ్ళకు కూడా తెలీదు. నువ్వు నేనే జడ్జీలం. భలే, వాళ్ళకు కూడా తెలీదా? అంటే స్వయంవరం మనదే అన్నమాట. మీ పేరేమిటి? మేఘదీప, వర్షపుష్ప, లోహిత, అపర్ణ. మీ పేర్లకు మీకు అర్థం తెలుసా? అవన్నీ మోడర్న్ 21st సెంచరీ. అయినా పేర్లకు అర్థమేమిటి? మేఘదీపం అంటే మెరుపు, వర్షపుష్పాలు అంటే వడగళ్ళు, లోహిత అంటే ఎర్రపిల్ల, అపర్ణ అంటే పార్వతి. పార్వతి అంటే పర్వతుడనే కొండరాజు కూతురు. అంచేత ఇవన్నీ మోడర్న్ కాదు, ఓల్డ్, వెరీ వెరీ ఓల్డ్. బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. నీ పేరు కొత్తదా? కొత్త, పాత, నేడు, రేపు, ఎల్లుండి, ఎవర్ గ్రీన్. వీర వెంకట సత్య లక్ష్మి సుబ్రహ్మణ్య సుభద్ర రాజేంద్ర IVVSNSSR XYZ. ఇది భలే జోకులేస్తారే. అదిగో మా నాన్న. యు మీన్ యువర్ డాడీ? లేకపోతే మీ డాడీయా? నాన్న, మీట్ మై న్యూ. మబ్బు, వడగళ్ళు, ఎర్రపిల్ల. నాన్న, వీళ్ళకి కన్నమ్మ, కాంచనమాల, నాగయ్య ఎవ్వరు తెలియదట. మనకు చిరంజీవి వెంకటేష్ తెలుసా ఏమిటి? ఏమమ్మా, నువ్వేం చదువుకున్నావు? వంట వచ్చా? చిరబాబు గారు, చిరబాబు గారు, మేడం పిలుస్తున్నారు. కేక్ కట్ చేయాలట. రండి, రండి. రా నాన్న, నువ్వే కదా కేక్ కట్ చేయాలి. రా, త్వరగా రా. మేడం రమ్మంటున్నారు. ఏరీనా
మిమ్మల్ని రండి. అబ్బా ముందుకు రండి. బర్త్డే నాది కాదు మీది కదా, రండి. బాబు నాన్నకి చేత కాదు, నువ్వు నీట్ గా కట్ చేయవా? ఓ బాలరాజా, ఓ బాలరాజా, జాలి లేదా బాలరాజా. ఓ ఏమిటో పిచ్చిపాట? పిచ్చిది కాదు, చాలా గొప్పట. లవ్ సాంగ్. ఏ నాగేశ్వరరావు, యశ్వర్ లక్ష్మి మరియు శివరావు నటించు. నటించు. అమ్మో, కారు, మా కారు, మా వాళ్ళు వెతుకుతున్నారు. అబ్బా, కారు వెళ్ళిపోయింది, కారు వెళ్ళిపోయింది. రండి మరి. రైతు జనముల పండుగ దినమిదిరా, కరువు మాసి చనియేరా. దారి పొడుగునా ఇలా పాడుతూనే ఉంటారా? ఇది రైతు పెట్టలేదండి, కీసేశ్రీ గోడవల్లి రామబ్రహ్మం గారు. దాక్కోండి, 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 దాక్కోండి. కారు వెళ్ళిపోయింది, మిమ్మల్ని కారు వెళ్ళిపోయింది. నా క్షేమం గురించి నాకన్నా మీకే ఎక్కువ ఆత్రంగా ఉన్నట్టుందే. అదే కదా మన కాంట్రాక్ట్. ఈసారి కారు వస్తే చెప్పండి, విడిగా వెళ్ళి దాక్కోగలను. ఈ మిషుతో ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేశారంటే గూబ గుంటూరు వెళ్ళిపోతుంది. వెళ్ళదు, మీరు కొట్టరు, కొట్టలేరు. నేను చెప్పలే, మీరు కొట్టలేరు. తేరు శివ కోన్ మెరా కృష్ణ కన్నయ్య. ఏమండి, మళ్ళీ ఏమైంది? ఏంటి మీ ఐడియా? అలా జోరుగా దూకుడుగా ముందెళ్ళి నా కాళ్ళు నాశనం చేద్దామనే? లేదు మహాప్రభు, పదండి. ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోతమ రామా. ఏమిటా దొంగ నడుకులు? వెనకే అడిగేసి వెనక నుంచి చల్లగా జారిపోదామనే? నేను నట్టేట్లా వదిలిసిపోతారా? శ్రీరామచంద్ర ప్రభు, నాకెన్ని కష్టాలు తెచ్చి పెడుతున్నావయ్యా. ఏమిటి పక్కన చేరారు? భుజం మీద చేసేట్టున్నారే? అమ్మా మహాతల్లి భద్రకాళి, చండీ చాముండి, నీ ముందు నీ వెనక నీ పక్క అన్ని పాపాలే నేరాలే. సరే, రోడ్డుకు ఆ పక్కన సమానంతరంగా నడుస్తాను. రైలు పట్టాలాగా. రైలు పట్టాలు దంటగానే ఉంటాయి, కానీ కలవు, చచ్చినా కలవు. చాలా చూసారా? ఇప్పుడు నేనేమన్నానని నన్ను రాక్షసులా వాగించి దండాలు పెట్టేస్తున్నారు. నేను పెట్టగలను. మహాప్రభు, మీకు మీ సాయానికి ఓ పెద్ద దండం. నా దారి నేను పోతాను, పోగలను. ఏమండి ప్లీజ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.